నేను 2 రోజులు ఉండడానికి వచ్చాను రంగాపురం. ఈరోజు వెళ్ళిపోవాలి కాబట్టి అమ్మమ్మతో చాలా బాగా టైం స్పెండ్ చేశాను. ఆమె దగ్గర ఉన్న పాతకాలం వస్తువులన్నీ చూశాను. అలానే అమ్మమ్మతో పాటు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ ఆడుకున్నాను. అష్టాచమ్మ, వామన గుంటలు లాంటివి. నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావు కదా. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం డొరాటోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కుంకుడుకాయలు అమ్మమ్మ ఇప్పటికీ కుంకుడుకాయలతోనే స్నానం చేస్తారు. షాంపూ ఎరగనంటే బట్టి ఈరోజు నేను కూడా కుంకుడుకాయలతోనే చేస్తున్నాను. రేడియో చూడండి, ఇదేనేమో ఇప్పట్లో పంటలు, బావగారి కౌర్లు, వార్తలు 7 గంటలకి, బోల్డెన్ సీరియల్, నాటికలు అన్ని ఇందులో వస్తాయి. ఆనందమే ఆనందం. ప్రతి ఆదివారం ఈ టీవీ ఇందులోని సినిమా వస్తుందని ఆదివారం పొద్దున్నే పిండిలు రుబ్బేసుకుని సినిమా వినేవారు, అప్పట్లో సినిమా చూసేవారు కాదు. ఇందులో అన్ని ఇందులోనే రేడియోలోనే. ఇప్పుడు అదే రేడియో మాది. ఇది అమ్మమ్మ వాళ్ళ టీవీ. అమ్మ ఇంకా మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, చూపియండి. నేనే ఇప్పటివరకు అలాంటి ఇవి చూడలేదు. ఇది ఒకటి. ఇది యాక్చువల్లీ ఛార్జింగ్ పెట్టుకుని పొద్దున్న టైంలో సుప్రభాతం అవి వింటూ ఉంటారు. మంత్రాలు అన్ని 108 మంత్రాలు, గాయత్రి మంత్రాలు అయ్యి ప్రసన్నపదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇది చూడండి, ఏలియన్ లా ఉంది. కాకపోతే ఇదేంటి ఏగమోహన్ లా ఉంది కదా. అది ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం. అంటే ఇబ్బందులు, బాధల్లో, కష్టాల్లో, శ్రమలో, కష్టాలు శ్రమలు. ఆమ్లెట్ జీవకోటికి తప్పదురా, ప్రారబ్ధ కర్మము కట్టున్నదిరా. నేనెక్కడా రేపెక్కడా, రేపెక్కడరా నరుడా. రాజే పేదౌ పేదే రాజౌ, ప్రారబ్ధ కర్మమొకటున్నదిరా, ప్రారబ్ధ కర్మమొకటున్నదిరా. నేడిక్కడా రేపెక్కడా, రేపెక్కడరా నరుడా. నీది నాది అని వాదులాడకురా, జన్మ జన్మల వెంటరాదురా. రాజే పేదౌ పేదే రాజౌ, ప్రారబ్ధ కర్మమొకటున్నదిరా, ప్రారబ్ధ కర్మమొకటున్నదిరా. ఈ జీవకోటిలో ఈ కర్మలన్నీ చేసుకుంటూ ఇవాళ ఇక్కడ ఉన్నావు, రేపు ఎక్కడ ఉంటావు, ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ జన్మ ఒక్క రహస్యం తెలుసుకుంటే సరిపోతుందమ్మా. ఏమీ లేదు, మళ్ళీ ఈ మానవ జన్మం దొరకదు. ఈ రోజుని అసలు ఈ సెకండ్ మళ్ళీ చూడం, ఈ రోజు చూడం. చచ్చిపోయింది 3 పెట్టుకోను. నేను చంపేది లోపలికి వెళ్ళిపోయింది. 3 8 8 2 గడి 8కి 4 కాయచ్చేనా, 2 వేసుకో, 4 కాయచ్చేసి ఓటుకో పాయింట్
మర్పకో నాలుగు నువ్వు వద్దకు తీసేసావు. 4 వేస్తేనే కదా బయటకు వచ్చేది. అలా కొన్ని బయటకు వచ్చి సరిపెడతారు. నాకు ఇందాక ఒకటి కావాలి. ఉండు అదేంటే ఇందాక ఒకటి అయితే 3 చచ్చిపోయింది. అక్కడ 4 ఇచ్చేది. మూడు మళ్ళీ అక్కడ నేను ఇక్కడే సమ్మర్ హాలిడేస్లో వామన్ గుంటలు ఆడుతూ ఉండేదాన్ని. సో అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఈ ఇంట్లోనే ఆడేదాన్ని. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, నేను ఇక్కడ కొంటే ఇలాగ ఆడుకు రావాలి. మీరేమో ఇటు కానీ పాలు పర్లేదు. ఇప్పుడు నేను ఏది వాళ్ళనండి ఇదే కదండి. కాసి రాదు పోలే. ఇది ఎలాగేసి నీకు ఆట మిగులుతుంది. ఆ 3 3 2 3 ఏం లేవు తీసుకుని మీరు ఆడండి వెళ్ళండి. ఏ తీయాలి నేను ఇదే ఇదేనా ఈ 2 కాసి ఎదురెట్టి ఇక్కడ పెట్టండి 2 వేసేనా ఒక దాంట్లో ఒకటి కాసి నువ్వు ఆడి ఇది తినండి. ఉండు ఒకటి 2 వేసి ఇలాగేస్తే కాసి కాసి వస్తుంది. ఒకటి 2 వేసి అయ్యాలి. 1 2 ఇందులోంచి ఇది కాశీ అంటారు. కాశీకి ఎదురు మీరే ఇప్పుడు నేనేం చేయాలి ఇది ఎత్తనా ఎత్తి అటు సైడ్ అంతా మామది ఇటు సైడ్ అంతా నాది. అలాగే ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఇదేమంటారా ఈ 2 ఒకటి 2 వేసి తిరుపతి ఇదండి. తిరుపతి నీకు కాసి వస్తుంది. ఇది ఇలాగెత్తే కాసి మీది ఇదే ఇది మొత్తం తీసేచ్చా అన్నీ మీయే. అయిపోయింది. ఆ బట్టలు మీకు ఇప్పుడు నేనేం చేయనండి ఇది వస్తుంది అంతే తీసి నేను మీరు ఆ 2 పిక్కలు తీయి. ఈ 2 తీసుకోవాలి పక్కనే అండి అయ్యండి ఇది తీసుకుని ఇయ్యా ఇది తీసుకోవాలా ఇప్పుడు నాకేం రాదండి. నీకు ఆట నీకు అవుతుంది. అలాగేసి ఆట నీకు ఈ పిక్కలు నువ్వు మళ్ళీ పెట్టుకోవాలి. ఈ లాస్ట్ వరకు పిక్కలు ఎవరికి వస్తే వాళ్ళకి వెళ్తుంది. మళ్ళీ మళ్ళీ పెట్టేసుకోవాలి. ఎక్కడి నుంచినా 8 పిక్కలు మొత్తం మీకు ఆటనంతా మీరు పెట్టేసుకోవాలి. ఈ 4 అయ్యాక తీసేసుకోవాలి నేను అక్కర్లేదండి ఇప్పుడు పెట్టేయాలి. ఆట దీనికి వచ్చేసింది అంతే ఆటను. కష్టం. ఇవేనండి రంగాపురంలో లలితమ్మమ్మతో నేను గడిపిన మెమరీస్. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మొత్తం స్టోరీస్ చెప్తాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.